ఇక్కడ మనతో వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత వసూలు చేసినటువంటి వ్యక్తి ఒక బీఆర్ఎస్ లీడర్. ఆయన పేరు బెల్శెట్టి నాగరాజు. సో ఇక్కడ చూస్తున్నారు, ఆయన కనిపిస్తుంది కదా, ఈయన ఈయన కనిపిస్తున్నటువంటి ఈయన బీఆర్ఎస్ లీడర్. ఈ లోకల్గా ఉన్నటువంటి గల్లీకి సంబంధించిన లీడర్. వీళ్ళందరూ ఒక్కొక్కరు కూలీ చేసుకుంటారు, లేకపోతే ఇంకో ఏదో పని చేస్తారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసుకునే వాళ్ళతో వసూలు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, లేకపోతే ఇంకోటి ఏదేదో ఆశ చూపి వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర పైసలు వసూలు చేసిండు. ఎప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు కూడా ఎందుకు నమ్మారంటే గల్లీ లీడర్ కదా, ఈయన మరి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే తోటి పరిచయాలు ఉండొచ్చు, అట్లా ఏమన్నా ఇప్పిస్తాడు అనే ఒక ఉద్దేశంలో వీళ్ళంతా కూడా ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అన్న దాదాపు కోట్ల రూపాయల్లో ఉంటుంది. సరే అన్ని కోట్ల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తుండే కదా, 2 లక్షలు 3 లక్షలు ఇద్దాం ఏమైనా ఖర్చులు ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ ఇచ్చిరంట. సో ఇప్పుడు చివరికి ప్రభుత్వం చేంజ్ అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇక ఆ డబుల్ బెడ్రూమ్ స్కీము పక్కకి వెళ్ళినట్టే ఇందిరమ్మ పథకం అని చెప్పేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, మాకు ఇప్పిస్తా అన్నావు కదా, నువ్వు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అన్నావు కదా, మరి ఇప్పుడు ఏది అని అడిగితే నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. మొత్తం ఇట్లా ఎంతమంది ఉంటారు? ఒక 500 మంది ఉన్నారు సార్. 500 మంది 500 మంది 4 కోట్లు కనుక తీసుకున్నారు సార్. 500 మంది నుంచి ఒక్కొక్క దగ్గర ఎట్లా తెలుసా, ఇప్పుడు సార్ మా రిలేషన్ ఉందా సార్, ఇప్పుడు మా అన్నను ఏం చేసినాడు ఇక్కడ, నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు అన్న అని నేను అలా వాచ్మెన్ ఉన్నప్పుడు మా అన్నతో చెప్తే 15 లక్షలు మా అన్న కంచె తెచ్చి నేను మా అన్నతో కట్టించిన. 15 లక్షలు కట్టినావా? 15 లక్షలు సార్, నేను 16 లక్షలు లంక కట్టినా నేను. అది అంటే ఒక్కొక్క లేదు సార్, మా చుట్టాలు అన్ని పేటిఎంలే సార్, అన్ని పేటిఎంలే. మా దగ్గర ఒక్క పేటిఎం నెంబర్ లేకపోయినా మొత్తం పేటిఎంతో ఒక డబ్బులు కొట్టినాం ఆయనకు. ఒక్క రూపాయి కూడా టేబుల్ క్యాష్ ఇవ్వలే ఆయనకు, పేటిఎంఏ మొత్తం. అతనికి కొట్టినవి పేటిఎం డబ్బులు. మమ్మల్ని ఏమన్నాడు ఎరికైనా, లాస్ట్కి వచ్చారికే సంవత్సరం అర్ధగంట 1 గంట తర్వాత అమ్మ అది క్యాన్సల్ అయిందమ్మా, నీకు గంట తర్వాత పంపిస్తా, అర్ధగంట తర్వాత పంపిస్తా, 10 నిమిషాలు పంపిస్తా, 20 నిమిషాలు పంపిస్తా అన్ని. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తాను మీకు? మాకు ప్రతాప్ సింగారం ఫిర్యాదుగూడ లోపల ఇస్తా అని చెప్పిండ్రు, మాకు చూపెట్టిండ్రు, డబ్బులు తీసుకుంటూ తర్వాత మేము మెల్లమెల్లగా అడుగుతుంటే చూపెట్టిండు, ఇల్లు చూపెట్టిండు, మీరు చూసుకోకుండా అంటే మధ్యవర్తి ద్వారా కుమారస్వామి మధ్యవర్తి ద్వారా టీఆర్ఎస్ లీడర్ ఆయన కూడా. అసలు ఆయన కూడా మా దగ్గర ఫస్ట్ ఆయన పరిచయం అయ్యి ఆయన నుంచి డబ్బులు ఇప్పించిండు, ఆయన్నే మధ్యవర్తి. ఆయన అడిగితే మాకు సంబంధం లేదు, ఆయన్నే అడుక్కోపోండి అని చెప్పి మాకు చెప్తున్నాడు ఆయన. అయితే మేము ఇక సరే ఈయన డబ్బులు ఆయనతో ఇచ్చేటప్పుడు ఈయన కూడా ఉన్నాడు, ఈయనకు డైరెక్ట్ ఇచ్చినాం, ఆయన కూడా ఉన్నాడు. డబ్బులు తీసుకోమని అడుగుతుంటే మాకు తెలియదు అని అంటున్నాడు. ఇల్లు ఎక్కడ ఉందంటే ఆన్లైన్ లెక్కుతుంది, ఎంఆర్ఓ ఈఆర్ఓ అనుకుంటే అందరు ఆఫీసర్ల పేరు చెప్తున్నాడు. జరిపిండు 3 years అవుతుంది ఇప్పటికి. అయినా సరే మాకు డబ్బులు ఇస్తలేడు. మేము వచ్చి అడుగుతుంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, భార్య పిల్లలు. ఎప్పుడు చూసినా అసలు 3 సంవత్సరాల ముందు ఆయన మాకు కనబడతలేడు. అసలు ఇంటికి వచ్చి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మా మీద నిన్న కూడా వచ్చి మేము నా తరపున 1,00,000 రూపాయలు మా అక్క మా చెల్లి అందరం కలిసి ఇట్లా ఒక్కొక్కరు మధ్యవర్తి ద్వారా ఇప్పించినాం అనమాట, తీసుకున్నాం అట్లా. తెలియకుండా 500 మంది చేసిండు అట్లా. ఇల్లు ఒక 200 ఇల్లు వరకు ఉన్నట్టున్నాయి. 500 మంది పైసలు తీసుకున్నాడు. ఇక అట్లా ఎట్లా తీసుకున్నాడు మాకైతే తెలియదు. మా దగ్గర నుంచి అయితే అట్లా తీసుకున్నాడు. ఇవ్వమంటే డబ్బులు ఇవ్వమంటే ఇస్తా అని నా ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు, ఇస్తామ్మా ఇప్పుడే వస్తా, నేను కోకాపేటలో ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా అని చెప్తున్నాడు. ఇస్తలేడు, ఏం లేదు. నా బ్యాంక్ అకౌంట్లు కూడా 2 తీసి పెట్టుకున్నాడు. ఇప్పుడే ఇస్తున్నా, ఆయన ఫోన్ చేసి ఇప్పుడే ఇస్తున్నా అప్పుడే ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. ఏం లేదు, అమ్మ ½ an hourలో 5 నిమిషాల్లో పడుతుంది, ఇప్పుడే పడుతుంది అని చెప్పి చాలా సతాయించండు. అడుగుతుంటే మొన్న నేను లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాడు. ఏమన్నాడంటే నీ ఇంటికి వచ్చి అడిగినా, నీ దగ్గరకు వచ్చి అడిగినా అని ఆ పదం వాడిండు. ఏమనంటే నేను దస్తా అని నన్ను మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు అంతా ఎట్లా ఇచ్చిర్రు ఆయనకు పైసలు? డబుల్ బెడ్రూమ్ తెలియకుంటే 500 మంది ఇచ్చిండు. మాకు ఇల్లు లేదు కాబట్టి ఇస్తారేమో అని ఆశపడి మేము 1,00,000 రూపాయలు మేము బంగారము మిత్తికి తెచ్చి నేను కట్టిన. నేను ఏం పని చేస్తారమ్మా? మేము కూలి పనే చేస్తామండి. ఎమ్మెల్యే దగ్గర పోయి మరి ఈ సంగతి చెప్పిరా మీ లీడర్ కి? ఎమ్మెల్యే దగ్గరికి మేమేం చెప్పలేదు. మేము ఫిర్యాదు కూడా కార్పొరేటర్ తీసుకొని సిఐకి తోని మాట్లాడిండు కానీ వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కూడా ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు ఏది? బ్లూ కలర్
ఏమంటారమ్మా మీరు ఎంత కట్టారు? మేము మనిషి లక్ష అందరు 16 లక్షలు అందరు మా రిలయన్స్ మొత్తం ఇస్తా అని అక్కడ తీసుకెళ్ళి ఇస్తా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇస్తామ్మా అని తీసుకుపోయి చూపించండి. డబల్ బెడ్రూమ్ సపరేట్ కాదమ్మా, 2 ఫ్లోర్లు మీకే ఒకరికి అనేసరికి చెప్పేసరికి మేము కూడా నమ్మి ₹1,00,000 అప్పులు తీసుకొచ్చి ₹5 ₹10 ఇంట్రెస్ట్ కూలి చేసుకొని అపార్ట్మెంట్లలో ఉండి తీసుకొచ్చి ఇచ్చినాం సార్. నమ్మిచ్చి ఇచ్చినందుకు రేపు మాపు అనుకుంటే అట్లేం చేస్తున్నారు. అదే మొన్నటిదాకా 6వ తారీఖు వేస్తాం 5వ తారీఖు వేస్తాం అంటే అట్లనే అవుతుందని చెప్తా అంటే వినుకుంటే 2 సంవత్సరాలు అయిపోతుంది ఇస్తలేడు. ఇక మేము 3 రోజుల కంచి కావాలి కాస్తున్నాం వెళ్ళిపోతాడేమో అని. మీరు ఉండబట్టి మేము ఇక్కడ 3 రోజులు మేము ఉండబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాం. ఇక్కడనే 3 రోజుల కంచి ఉంటున్నాం. ఏం అనుమానం రాలేదమ్మా మరి మీ దగ్గర పైసలు ఇంతమంది 500 మంది అనుమానం లేకుండా అసలు నమ్మించి మోసం చేసి ఎవరు ఇక ఇట్లనే ఇక ఇస్తా అని మాటల్లో అది చేసిండు. వస్తాయి అని అది చేసిండు. అట్లా ఆయనకు మేము ₹1,00,000 ఇచ్చినాం సార్. అంటే ఇట్లా రిలేషన్ ద్వారానే ఈమె చెప్పడం వల్ల మేము ఒకరికొకరు అంటే తెలియకుండా అమ్మ ఒకటే ఇల్లు మిగిలింది, ఇంకెవరైనా ఉంటే చెప్పండి, ఇంకా జాయిన్ చేయండి అమ్మా అది ఇదని చెప్తే సరే అనేసి ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మనలాగానే వాళ్ళు కూడా బతకడానికి వచ్చిళ్ళు కదా అన్నట్టుగా మేము అట్లా పెట్టించినాం అన్నట్టు. అట్లా పెట్టించినందుకు ఇప్పుడు మేము బయట ₹5 ఇంట్రెస్ట్ తెచ్చి కట్టినాం సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఎట్లుంటున్నామో వాళ్ళైతే ఇంకా మాకు అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చి మా ఇంటి ముందట అట్లా ఉంటున్నారు వాళ్ళు. ఆడ 10 మంది దగ్గర వాళ్ళు లొల్లి పెడుతుంటే మాకు పరువు పోతుంది అక్కడ. ఇక్కడ వీళ్ళేమో మీరు వేరేతో కట్టించుకోవట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. మాకు అసలుకి ఇన్సల్ట్ అవుతుంది. ఇక మా ఆయనకు తెలియకుండా మేము బయట తీసుకొచ్చి ఏదో మనకు పిల్లలు ఉన్నారు ఆధారం ఉంటుంది ఇల్లు లేదు కదా అన్నట్టు మేము కట్టినాం. కడితే ఇప్పుడు మా ఆయన కూడా ఇంటి దగ్గర లొల్లి పెడుతున్నాడు. ఇక ఇట్లా ఎందుకు కట్టినావు ఎందుకు చేసినావు అన్నట్టుగా లొల్లి నువ్వు చేరింది కాక ఇంకా వేరే వాళ్ళని పెట్టినావు అన్నట్టుగా అంటున్నాడు. లొల్లి పెడుతున్నాడు. కానీ ఈయన కాంచి అయితే రెస్పాన్స్ ఏం లేదు. ఏమన్నా అంటే మాటలతోటే నెంబర్ అని ఆయన ద్వారా ఇక అసలు ఫోన్లు చేస్తే ఇక ఎవరైనా ఉంటే ఫోన్లు ఎత్తలేడు సార్. ఇక బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడు. ఇక రెగ్యులర్ గా చేసే వాళ్ళు అయితే ఇంకా మామూలుగా ఎవరన్నా ఒకరు చేస్తే మాత్రం ఎత్తుతున్నారు. నిన్న పైనుంచి చూస్తున్నారు సార్. మరి ఎవరో చూస్తున్నారో అర్థం కావట్లేదు కానీ పైనుంచి అయితే నైట్ అయితే చూస్తున్నారు. ఇద్దరు పైనుంచి చూసి వెళ్తున్నారు. నైట్ పోలీసులు కూడా వస్తే వాళ్ళకు కూడా చూపించినాం. వాళ్ళు కూడా చూసేసరికి చక్క దెబ్బ లోపలికి వెళ్ళిపోయి పైనుంచి నాగరాజు. ఎన్ని రోజుల నుంచి ఆయన ఉంటున్నా ఆయన బిల్డింగ్ ఉంది కదా ఇప్పుడు? మాకైతే 3 సంవత్సరాల సంది డబ్బులు ఇచ్చినప్పటి నుంచి ఆయన ఇల్లు చూపెట్టుకుంటూనే డబ్బులు తీసుకున్నాడు. మరి ఆయన పేరు మీద ఉందా ఇల్లు? ఆయన పేరు మీదే ఉంది. నాదే సొంత ఇల్లు అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అది మళ్ళీ ప్లాట్ కూడా అమ్మకానికి పెట్టిండ సార్. అమ్మిండంట. అది వాళ్ళు వెళ్ళిపోతాం అన్నట్టుగా తెలిసింది. అందుకనే మేము ఈ ధర్నాకి దిగినాం సార్. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మాకు ఆధారం లేదన్నట్టుగా మేము 3 డేస్ నుంచి ఇక్కడ కాపలా కాస్తున్నాం. వెళ్ళడానికి కూడా ఇదే దారి. వేరే అమ్మకాన్ని పెట్టి వెళ్ళిపోతాడు పెట్టిండు సార్. అది కుదిరిందంట అమ్మిండంట కూడా సార్. అట్లని తెలిసింది. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి అంటే నేను ఇక్కడ లేను అక్కడున్నా ఇక్కడున్నా అని సమాధానం చెప్తున్నాడు. కానీ ఇక్కడనే ఉన్నాడు ఆయన. కానీ ఇంట్లో లేకపోతే ధైర్యంగా పోయి చూపెట్టాలా. కానీ అంత ధైర్యంగా చూపెట్టలేరు వాళ్ళు. మీరు రావద్దు ఎవరు రావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరేం పని చేస్తారమ్మా? వాచ్మెన్ ఉంటుంది సార్. అందరు వాచ్మెన్ ఇళ్ళ పనులు అంతే. ఇళ్ళ పనులు అని చేసి ఇట్లా మోసం వచ్చిండు. ఇవి వస్తాయి అమ్మా అని అట్లా చేసిండు. మాట్లాడతారమ్మా? మేము మొత్తం అందరూ ఒకటే కుటుంబం 16 లక్షలు కట్టినాం. మనిషికి 1 లక్ష. సేమ్ పని. తన దగ్గర కూడా మేము పని చేసినాం. కానీ గింత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. ఆయనను ఏమనం కొంటాం తింటాం ఏం మనం మా డబ్బులు మాకు ఇస్తే చాలు అంతే. చేసినాం. పక్కన గల్లికే ఆయన తెలుసు మాకు. మా ఆయన కూడా చాలా సార్లు వచ్చి వాళ్ళ లిఫ్ట్ గుంతల వాటర్ ఎత్తిపోయాలి నవీను రా అని 100 సార్లు ఫోన్ చేసిండు. ఆయనకి ఈయనకు బాగానే పరిచయం ఉంది అయిపోయింది. కానీ ఇంత మోసం చేస్తాడని మేము అసలే అనుకోలేదు. ఏదో తెలిసిన ఆయన కదా సరే అన్నీ ఉన్నాయి కదా ఊర్లో ఉంటే ఏమవుతుంది ఇప్పిస్తాడు కదా అనే మేము ఉన్నాం. ఆ ఆశ మీదనే ఉంటే మమ్మల్ని ఇంత మోసం చేసి ఆగం చేసిండు. మా పైసలు మాకు ఇస్తాం. మేము వాళ్ళ తెరుగు కాదు కదా అసలు హైదరాబాద్లో ఉండవు. మా ఊరికి వెళ్ళిపోయి మేము బతుకుతాం.
మీకు ఎంత రావాలి మొత్తం? మాకు 1,00,000. మీకు 1,00,000. మీరు ఎవరితో కట్టిపించినావా? మీరు ఎవరితో కట్టించారు? అంటే ఒక ఏజెంట్ ఉంది, అంటే మా అక్క ఆమె, మా బావ, మా అందరికంటే పెద్ద బావ ఆయనే. ఆ పెద్ద బావే 16 మందిని కట్టించిండు. ఆయన తరపున మీ కట్టించిండు. తరపు నుంచి ఏం కట్టి నా ఎవరుతున్నారు? తరపు నుంచి ఏం లేదు, తన తరపు నుంచే కట్టించిండు. ఇప్పుడు నేనున్నా సార్, నేనుంటే నా వెనక నా అక్కను, చెల్లెను, మర్దిని అందరినీ రప్పించిండు అన్నట్టు అట్లా. ఇప్పుడు వేరే వేరే వాళ్ళు అయితేనో అని గురించి తెలిసి అయ్యో కట్టద్దు అని చెప్తారు. ఒక ఫ్యామిలీనే 16 మందిని 20 మందిని అట్లా క్యాచ్ చేసిండు. మేమే కాదు, కొన్ని వందల మంది వస్తారు. 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు 100 మంది వస్తారు. ఇప్పుడు ఆడ పని చేసి ఈడ కాపలు కడుతున్నాం మేము. వాడు ఇంట్లోనే ఉన్నాడు, ఎటు పోలేదు. ఉన్నాడు. చెప్పుకోవాలన్నా ఉండాలి కదా, గంట 10 నిమిషాలు 5 నిమిషాలే అంటుండు. అట్లా అని సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. అట్లా అని పోయి పిఎస్సికి పోయి చెప్పలేం కదా, గంట తర్వాత చేస్తా, 10 నిమిషాల తర్వాత చేస్తా అంటుండు. ఆశతోనే మేము ఉంటున్నాం. ఫోన్ లేబడతాండు. ఫోన్ ఒకసారి లేబట్టకున్నా కానీ మళ్ళీ తనే ఫోన్ చేసి అంటాడు కదా, అమ్మ మీ అకౌంట్ నెంబరు కరెక్ట్ ఉందా లేదా కనుక్కోండి అని అంటాడు. అన్న తర్వాత సార్ కరెక్టే ఉంది మాది, ఏం తప్పు లేదు, ఇప్పుడు వేస్తున్నా సార్ అంటే 2 నిమిషాలమ్మా ఆగు వేస్తున్నా అని అంటాడు. మరి ఇక ఇంకెవరికన్నా పెద్దోళ్ళకైనా పోలీసు వాళ్ళకైనా చెప్పుకుంటా అంటూ ఉండాలి కదా. 2 నిమిషాలు అంటే 10 రోజులు చేస్తా అంటే 2 నిమిషాలు అంటే 2 సంవత్సరాల 6, 5 గంట, 1 నిమిషం ఆ నిమిషం పోయినా సరే మీకు ఇచ్చే డబ్బులు అయ్యాయో నేను అక్కడనే ఇచ్చి బయటికి వెళ్ళిపోతా. మీరు ఇట్లా నన్ను టార్చర్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు. మీరు పోలీస్ స్టేషన్ పోతాం అది పోతాం అని అంటే మాత్రం మాకు తను దొరకాలి అంతే. మేము ఏం చెయ్యం, మా పైసలు మేము ఆడుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మేము అసలు హైదరాబాద్లో కూడా ఉండదలుచుకోలేదు. ఇంకెంతమందిని మోసం చేసిండో. ఒక సినిమా ఉంటుంది చూసినావు, 2 తలకాయల పాము. 2 తలకాయల పాము ఇది అమ్ముతే వజ్రాలు వస్తాయి, కోట్లు వస్తాయి అని అట్లా చేసిండు సినిమా. దీని తర్వాత ఆ సినిమా తీసినట్టు బతలాడుకొని డబ్బులు వసూలు చేసుకోవాలి కానీ తిట్టొద్దంట, అస్సలు తిట్టొద్దంట. మీరు బతలాడుకోవాలమ్మా, నన్ను ఆ డబ్బులు ఇచ్చి మేము బతలాడాలి. అట్లా ఆయన చెప్తున్నాడు, ఏం చెప్పాలి కానీ. ఈ కూలి చేసుకుంటే వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళ కాడ అడగాలి. నువ్వు కూలి చేసుకుంటే వాళ్ళ కాడ ఏమొస్తుంది నీకు చెప్పు. లేరు కదా, వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు, అడగలేరు అన్న ధైర్యంతో కూలి నాలి చేసుకునేటోళ్ళ కాడ ఇలా చేసిండు అంతే. ఈయన రఘుపతి సార్ పేరు చెప్పి ఇక్కడ మన కార్పొరేటర్ పేరు చెప్పి ఉన్నది. హలో అన్న, రఘుపతి సార్ నెంబర్, రఘుపతి సార్ బీఆర్ఎస్ కార్పొరేటరా? ఆయన టిఆర్ఎస్ నుంచి ఏ పార్టీ అని ఆయన గెలుస్తాడు కంపల్సరీ. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, కంపల్సరీ. సార్ నేను చెప్పినా కదా సార్, 16 లక్షలు అని అన్నా కదా. నా చుట్టాల కాడ మనిషి లక్ష వసూలు చేసుకొచ్చి కట్టినా సార్. అందరు ఇప్పుడు నా బాధ్యతలు వీళ్ళు, నేను చేపట్టే వచ్చి ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు. నేను లేకుండా మనం ఈ కాలనీలో పనిచేసాం సార్, వాచ్మెన్ సార్. నేను ఇక్కడ మొత్తం వాచ్మెన్ నౌకరిగా వీళ్ళందరికీ చెట్లు చేమలు కొట్టినా ఈ కాలనీలో నేను ఒరినా కూడా నన్ను ఎవరన్నా అన్నాను అనుకో, నేను ఇక్కడే పడి సత్తా. ఈ కాలనీలో నన్ను ఒక్కళ్ళన్నా నన్ను గల్లబట్టి ఇట్లా నెట్టమనండి, నేను దానికి దేనికైనా సాధ్యం. అంతవరకు నేను ఓకే. 15 సంవత్సరాలు నేను వాడు అక్కడ ఉండబట్టి 15 సంవత్సరాలు. రఘుపతి సార్ దగ్గర కూడా జెండాలు కాదు, అవి కాదు, ఇది కాదు, జెండాలు కూడా మంచి అంటే కోపం వచ్చి అంటాను సార్. నేను మీకు బాధ అనిపిస్తానండి కానీ నాకు కోపం వచ్చి రగులి అంటాను కానీ జెండాలు కూడా ఇస్తే పైసలు కూడా ఇవ్వలే నాకు. వీనికి ఫోటో ఇచ్చి నాకు వీనికి ఫోటో వీడు జెండాలు కూడా నన్ను అక్కడ కట్టని నన్ను ఎంత హింస పెట్టిన అనుకుంటాను సార్. నేను మళ్ళీ అది సెల్లార్ ఉంటుంది సార్ వాళ్ళది ఒకటి లోతుగా, ఆ సెల్లార్లో నీళ్ళు కూడా మోయించింది నాతో. సార్ మన సార్ కదా బాబు, మంచిగా ఇల్లు వచ్చినాయి, ఇందిరా ఇల్లు వచ్చినాయి, నీకు ఈసారి కంపల్సరీ నీకు అవుతుంది, నీకు కాకుండా నేను చేయను, నేను మోసం చేయను అంటే మా భార్య వచ్చి పుస్తెళ్తాడు సార్. ఆమె మీద పుస్తెళ్తాడు పెట్టి నేను ₹1,00,000 ఇచ్చి కట్టిన. మళ్ళా మీటర్ వస్తుంది అంటే మళ్ళీ మీటర్కు 1,500 కట్టిన. ఒక్కళ్ళం కాదు 15 మందిని అట్లా ఇబ్బంది పెట్టిన నేను. మేము లేబర్ పనిచేసి బతకటోళ్ళం, మీ కాళ్ళ కింద చెప్పుల కింద ఊడ్చి బతకటోళ్ళం మేము. సార్ అటు నుంచి 2 రోజులు సార్, 2 రోజుల కాంచి చేసుకుంటే మాకు 500 కూలీలు అనొచ్చు.
500 కాదు సార్. నాకు అన్నం లేదు, నిప్పు లేదు, ఏది లేదు సార్. ఇక్కడ కూర్చొని నేను బతుకుతాను సార్. నేనేం చేస్తాను ఇంకా ఎరికైనా సార్. నేను మందాగి చచ్చిపోతాను. నేను ఎందుకు ఎరికైనా 15 మంది పైసలు నేను ఒక్కడనే ఇచ్చిన. నేను మందాగి చచ్చిపోతాను. నేను అంతే మందు తాగి చచ్చిపోతా. నేను ఇక్కడనే వాళ్ళ ఇంటి ముందనే మందన తాగుతా. నేను లేకపోతే బండిలో పెట్రోల్ తీసి ఆడ కాల్చుకోలేనే చచ్చిపోతా. అట్లా ఉన్నది సార్ నా పరిస్థితి. అట్లున్నది. వాళ్ళని అడగడానికి తెలివి లేదు. నాకు ఘోరమైన పరిస్థితి ఉంది సార్. నా బాధ గది. మీ దయ ఉంటే చేయలే, లేకపోతే లేదు. ఇలా ఒక్కరోజు ఉంటా, రాత్రి వరకు నేను చత్తా. నేను నేను అంత ఉన్నది సార్ నా బాధ. నేను సత్తవాని ఇంటి ముందర చూడు. నువ్వు ఆ కారు ఉంది వానికి, ఆ కారు ముట్టుకొనియాడు. ఆ కారులోకి ఇంత కారు తిస్తే ఫోన్ చేస్తాడు మీదికి. ఓ బైక్ ఉంది, బైక్ ముట్టుకొనియాడు, అది ముట్టుకొనియాడు. 16 లక్షలు అంటే ఏం సార్? అది మామూలు ముచ్చట. మేము మీ కాళ్ళ కింద ఊడ్చిన పైసలు సార్ అవి. అది మా బాధ. మీరు ఏం చెప్తారో మీరు ఒక నిర్ణయం చెప్తే దాని ప్రకారంగా వెళ్ళిపోతాను నేను. లేదు అంటే నువ్వు సావురా లంజవడక పైసలు ఇచ్చినందుకు కర్మానికి నువ్వు సావురా అంటే సత్తా. నేను ఇంత ఎండ్రిని తెచ్చుకొని సత్తా. ఇప్పుడే ఎండ్రిని కాదు, పిట్టలు కోసుకుంటాను. నొప్పులు వేస్తాం, కాలు కట్టి 500 నొప్పి పెడితే కదా చచ్చిపోతా నా కొడుకు. అమ్మ ఎక్కడ మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళం. వాడిని కాలు కట్టి 500 వేసిపోతాం ఇక్కడ గిరికాబాయిలా. గిరికాబాయిలు వేస్తాం సార్. నేను 15 లక్షలు అంటే గిరికాబాయిలు వేసి పడతాం. నాది ఒక్కొందైతే బాధలేదు సార్. నా ₹1,00,000 నేను మునిగి నేను ఎక్కడ మునాశనం అయిపోతా. కానీ నేను 15 మందికి 15 లక్షలు ఇవ్వాలంటే నేను చేసే పని ఏంటి సార్? లేబర్ పని. గిరికాబాయిలు వేసి పుడుతాం. లేబర్ పని చేస్తాను సార్ నేను. లేబర్ కాడు 15 లక్షలు ఎట్లా కట్టగలుగుతాడు? నాకు ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏది లేదు, ఇల్లు లేదు. నువ్వు ఇల్లు ఇస్తానని నాకు ఇల్లు చూపించి నాకు ఇన్ని మోసాలు చేసినావు. ఇంటికి తీసుకుపోయినావు, అక్కడ తీసుకుపోయినావు, ఆడిల్లు చూపించినావు, ఈడిల్లు చూపించినావు. మళ్ళీ లాస్ట్కి వచ్చాక 3 రోజులు సార్. నేను 3 రోజుల కాంచి ఇక్కడ వండుకున్నా సార్. నేను ఒక ఇంతమంది బాధ్యతలు సార్, నా బాధ్యతలే. సో ఇది ఇక్కడ పరిస్థితి. వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు ఏం పని చేసే చిన్న వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటా, లేదా డైలీ కూలీకి పోకుండా 500 లేకపోతే 1000 రూపాయలు అట్లా కూడా వేసుకొని రూపాయి కూడేసుకొని ఒక ₹1,00,000 చేసి ఆయనకి ఇస్తే ఇట్లా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. అసలు ప్రభుత్వము ఎవరికి పడితే వాళ్ళకు ఎట్లా ఇస్తుంది? ఇయ్యదు కదా. దానికి ఒక లిస్టు ప్రిపేర్ చేస్తారు, ఎవరికి ఇవ్వాలో. డబుల్ బెడ్రూమ్ ఒక కరెక్ట్ గైడ్లైన్స్తోని, ఒక పాలసీతోని ప్రభుత్వం ముందుకు పోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేము అధికారంలో ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మాదే చెల్లుతుంది, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎమ్మెల్యే నాకు దగ్గరోడు, నేను మొత్తం పార్టీలో నాది నడుస్తుంది, నేనే ఇప్పిస్తా, అక్కడ ఎవరికి కావాలో నేనే ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళకి మాయ మాటలు చెప్పి. ఎందుకంటే వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో ఉన్న చాలా దగ్గర వాళ్ళు. వాళ్ళకు ఒకళ్ళు ఏంటంటే లింక్ సిస్టమ్ బిల్డ్ చేసిండు. ఒకళ్ళు ఆయన దగ్గర ఉన్న వాళ్ళు నమ్మితే వాళ్ళ ఫ్యామిలీతో ఇంకొందని కట్టించిండు. వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు అరే 50 లక్షలు 60 లక్షల ఇల్లు ఒక ₹1,00,000 కడితే వస్తుంది కదా అనే ఆశతోటి వీళ్ళందరూ కట్టడం జరిగింది. క్లియర్గా ప్రభుత్వం రాదు. అసలు ప్రభుత్వం క్లియర్గా ఒక వాళ్ళు ఏదో పాలసీ ప్రకారమే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, అది అందరికీ తెలుసు. కానీ వీళ్ళకి ఆశ చూపించి ఫ్రాడ్ చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళందరూ తన 500 మందితో అసలు వసూలు చేసిందంటే చాలా క్రిమినల్ బ్రెయిన్ తోటి ఆలోచించిండు. అంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరి తన డబ్బులు. హైలైట్ ఏంటంటే ఒకటే డబుల్ బెడ్రూమ్ చూపించి 500 మందికి ఒకటే డబుల్ బెడ్రూమ్ చూపించి అందరికీ దారుణం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టాలి. ఆయనకు బిల్డింగ్ ఉంది, అక్కడ కనిపిస్తున్న లాస్ట్ బిల్డింగు ఆయనదే. నాగరాజ్ అంటే ఆయన లాస్ట్ బిల్డింగు. మరి ఏ విధంగా చేస్తే ఆయన ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వం పోలీసులు ఆదేశాలు ఇచ్చి దీనిపైన ఎంక్వైరీ జరిపి 500 మంది తన డబ్బులు వసూలు చేసి ఫ్రాడ్ చేసిందంటే ఇది పెద్ద ఫ్రాడ్ కాదా? చాలా పెద్ద ఫ్రాడ్. ఇంతమంది మోసం చేసిందంటే దీన్ని ఎంక్వైరీ జరిపి ఆయనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని, ఆ బిల్డింగు, ఆ కారు, అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీని ఒక ప్రభుత్వం తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
చూద్దాం మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. ఇలా చూస్తా అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న వాచ్మెన్ డ్యూటీలు చేసే వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి న్యాయం చేస్తుందా లేదా చూడాల్సింది. కెమెరామెన్ గణేష్తో అక్షిత్, హైదరాబాద్.